దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభువా తండ్రి, ఈ సాయంకాల సమయంలో వాక్యం చదువుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింప చేయమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 34 నుండి 36 అధ్యాయములు. 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగ చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతకు అప్పగింపబడదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనునకు పోవుదువు. యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా ఉండిన పూర్వ రాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యములు కాల్చుదురు. అలాగు కావలనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదుల కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న హెబ్రీయులను గాని హెబ్రీయురాండ్రును గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగా ఉన్న వారిని విడిపించుదుమనియు ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకుని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవి యొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి, నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనస్సు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపర్చుకొంటిరి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి, విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల అగుటకైన విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజపరివారంలోని వారిని యాజకులను దేశజనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచి వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. యూదా రాజైన సిద్కియాను అతడి అధిపతులను వారి శత్రువుల చేతికి వారి ప్రాణం తీయజూచి వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు. మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును. 35వ అధ్యాయము.
యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడునునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి యెహోవా మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయాషయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండకుండానే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్షవనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండుకును సిరియన్ల దండునకును భయపడి మనం యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదావారికిని యెరూషలేము నివాసులకుని ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవాకు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకాడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలకాడే లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించదని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యూదా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలిష్టకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. 36వ అధ్యాయం. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకుని అనగా యోషియా కాలం మొదలుకుని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసను. ఇర్మియా బారూకునకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునోనేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గం విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకుని యెహోవా మాటలన్నింటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు
5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూ యూదా పట్టణములలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమరియా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నింటినీ విని రాజనగరులో ఉన్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమరియా, హనన్యా కుమారుడైన సిద్కియాను వారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియచెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇను మనమడును షెలెమ్యాకు మనమడును నెతన్యాకు కుమారుడునైన యెహూ దీని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞనీయగా నేరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను. అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నింటినీ వినినప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయంగా ఈ మాటలన్నింటినీ రాజునకు తెలియజెప్పదామని బారూకుతో అనిరి. మరియు ఈ మాటలన్నింటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి అది మాకు తెలియజెప్పమని వారు అడగగా బారూకు అతడు నోట నుండి ఈ మాటలన్నీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసిదనని వారితో ఉత్తరమిచ్చెను. నీవును ఇర్మియాయును పోయి దాగి ఉండి మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు నిలిచి ఉన్న అధిపతులందరినీ వినికిడిలోను దాన్ని చదివాను. 9వ మాసంలో రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన అతని సేవకులలో ఎవరైనానూ భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయాను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవల్లని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకు అజ్రియేలు కుమారుడైన షెరాయాకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించిన గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యూదారాజు అయిన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము. మరియు యూదారాజు అయిన యెహోయాకీమును గూర్చి నీవు ఈ మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీ వేళ వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజని యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చిన చెప్పిన కీడంతయు వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని యూదా జనులందరి మీదకిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలుగా కట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినమంతా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న వందనాలు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా ఇప్పటివరకు మేము చేసిన ప్రతి అపరాధమును, పాపమును, దోషములు, అతిక్రమములు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా నీ రక్తపు కోటలో మమ్మల్ని భద్రపరచండి. ప్రభా, నీ రక్త కంచి మాపై మా కుటుంబాలపై ఉంచండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలపరచండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ప్రభా, అయ్యా తండ్రి నీకే వందనాలు. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకే వందనాలు. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, అయ్యా దైవజనులు అందరి చుట్టూ మీ రక్త కంచివేయండి. వారి కుటుంబాల చుట్టూ మీ రక్త కంచివేయండి. వారి ఆకుబొక్కలని కాపుదల ఉంచండి. వారు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరం
రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి నాయన. మా భారతదేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు, నాయకులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరిపై నీ కృప కలుగునుగాక, అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. వారి చెవులు, వారి మనోనేత్రాలు, వారి హృదయాలు యేసు నామములో తెరవబడునుగాక. వారి అయ్యా తండ్రి వారి గృహాలునైనా అయా సువార్త కొరకు యేసు నామములో తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యో ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యో లడక్, శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ మొదలుకొని ప్రభా తమిళనాడు వరకు నాయన ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మీరు దర్శించండి, రక్షించండి ప్రభు. ఇగో కేరళ మొదలుకొని బీహార్ వరకు, గుజరాత్ వరకు నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. భారతదేశాన్ని రక్షించండి. 140 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. గొప్ప బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి. కడవరి వానాకాలంలో వర్షమును దయచేస్తున్నాను వాగ్దానం నెరవేర్చి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని వేడుకుంటూ ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.